నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చిరంజీవి అండ్ ఎండమూరి గురించి మీరు చెప్తానన్నారు. అసలు ఏంటి సార్ ఈ విషయాలు? చిరంజీవి గారు ఎండమూరి కాంబినేషన్స్లో మంచి సినిమాలు వచ్చాయి. దానికి దర్శకుడు కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారికి ఎండమూరి అంటే భలే ఇష్టం. ఆ రచనలన్నా అప్పట్లో ఎండమూరి వీరేంద్రనాథ్ రచనలు పెద్ద సెన్సేషన్ కదా. సో ఎండమూరి నవల వచ్చిందంటే ఎగబడి కొనుక్కునేవాళ్ళు. అంత క్రేజు నవలా రచయితల్లో నాకు తెలిసి ఎవరికి రాలేదని చెప్పుకోవచ్చు. సరే, కెఎస్ రామారావు గారు నిర్మాత, చాలా సినిమాలు తీశాడు ఆయన, ప్రముఖ నిర్మాత. ఆయన ఎండమూరి వీరేంద్రనాథ్ తులసి అనే ఒక నవల, ఆ తులసి నవల పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఆ తులసి నవల్ని సినిమా తీద్దామని కెఎస్ రామారావు గారు ఆ నవల్ని కోదండరామరెడ్డి గారికి ఇచ్చారు చదవమని. కోదండరామరెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన బిజీగా ఉండటంతో ఆ నవల నాకు ఇచ్చాడు చదవమని. సో తులసి నవల చదివాను నేను. తులసి నవల వెరైటీగా చాలా బాగుంది. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. అప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయేమో అనేటటువంటి డౌట్ వచ్చి, ఒక సెన్సార్ బోర్డు మెంబరు ఒక ఫ్రెండ్ ఉంటే ఆయనతో డిస్కస్ చేశారు. తులసి నవల ఆయన కూడా చదివాడంట. తులసి నవల చదవడం అని లేరు, అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ నవల్ని చాలామంది చదివారు. సో నేను ఎక్స్ప్రెస్ చేసిన డౌటే తను కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. ఈ సెన్సార్ ప్రాబ్లము ఉండొచ్చు అండి, కొంచెం రిస్క్ అని అన్నాడు ఆయన. సో అదే మాటనే నేను కెఎస్ రామారావు గారితో చెప్పాను. ఏమండి, ఈ నవల్లో ఉన్న ఇతివృత్తం కొంచెం సెన్సార్ కట్టింగ్స్ బాగా పడేటట్టున్నాయి, అది ఇదనంటే ఆయన పెదవి విరిచాడు కెఎస్ రామారావు గారు. ఎందుకంటే ఆ నవల సినిమా తీయాలనేటువంటి మోజు మీద ఉన్నాడు కదా. సో నేను నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి ఆయన పెదవి విరిచాడు. విరిచిన తర్వాత అసలు ఎక్కడ వచ్చింది సార్ అంటే మీకు ఆ డౌట్? అంటే సెన్సార్ వస్తుంది అని చెప్పేసి ఆ బుక్ మొత్తంలో, ఆ బుక్ అసలు ఆ మొత్తం అదంతా శ్మశానంలో, అసలు నవల ఓపెనింగే ఒక డెడ్ బాడీని తవ్వి తీయటం అదంతా ఉంది. అవును. సో ఆ కథ కూడా చాలా వెరైటీగా కథ, డెఫినెట్గా వెరైటీ కాబట్టి అందరూ బాగా చదివారు. అది వేరే విషయం. కాశ్మీర దగ్గర ఏమైనా అవన్నీ ఉంటాయి, చేతబడులు ఉంటాయి, తర్వాత శవాలను పీకు తినటం అదంతా ఉంటుంది. శ్మశానాల్లోకి వెళ్ళి, నేను చానాళ్ళు అయింది ఆ నవల చదివి, ఐ డోంట్ రిమెంబర్ వెల్. సో అప్పుడు ఎండమూరితో కెఎస్ రామారావు గారు మాట్లాడితే, సరే రిస్క్ ఎందుకు మీకు, అభిలాష అని నా నవల ఒకటి వస్తుంది, చాలా బాగుంటుంది, అది చిరంజీవి గారికి, అది చేద్దాంలేండి అని అన్నాడు. తర్వాత అభిలాష నవల వచ్చిన తర్వాత అభిలాష చూశారు, అభిలాష నచ్చింది, అభిలాష సినిమా స్టార్ట్ చేశారు. కోదండరామరెడ్డి గారి డైరెక్షన్. అభిలాష షూటింగు వైజాగ్లో జరిగింది, ఎక్కువ పార్ట్ వైజాగ్లో జరిగింది. చిరంజీవి గారు హీరో, అందులో చిరంజీవి గారు లాయర్ క్యారెక్టర్ అనుకుంటారు చిరంజీవి గారు అభిలాష్లో. తర్వాత రాధిక పేరు, తర్వాత రాధిక చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి బాగా స్పీడ్ సాంగ్ అందులో ఒకటి ఉంది. అద్భుతంగా స్టెప్ వేశాడు చిరంజీవి గారు. ఆ బీచ్ ఒడ్డున ఆ రోడ్లో కర్వ్స్లో తీయటం జరిగింది. ఆ సాంగ్ యూరేకా సక్కమికా అని అరిచి, ఆ సాంగ్ యూరేకా సక్కమికా చిరంజీవి గారు అద్భుతమైన, ఎంత స్పీడ్గా డాన్స్ చేశాడో చెప్పలేము. సో ఆయన బాగా మంచి స్పీడ్ స్టెప్స్ వేసినటువంటి పాటల్లో అది ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి ఇది. సో అక్కడ షెడ్యూల్ జరుగుతూ ఉంది, అభిలాష షెడ్యూల్ జరుగుతుంది. మేమందరం ఓషన్ వ్యూ ఇన్ అని ఒక హోటల్లో దిగామన్నమాట. సో సముద్రానికి ఎదురుగా ఉంటుంది అది. సో అక్కడ చిరంజీవి గారు, రాధిక, కెఎస్ రామారావు గారు, కోదండరామరెడ్డి, నేను, చక్రవర్తి కో డైరెక్టర్, స్టాఫ్ అంతా ఆ హోటల్లోనే ఉన్నాం. సో ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత కాస్త ఆరు బయట అందరం కూర్చుని ఉన్నాం. ఎవరెవరు? చిరంజీవి గారు, రాధిక, తర్వాత కెఎస్ రామారావు గారు, కోదండరామరెడ్డి గారు, నేను, మేమందరం కూర్చుని ఉన్నాం.
కూర్చుని ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలోకి ఒక అమ్మాయి చేతిలో ఇన్ని బుక్స్ పట్టుకుని డైరెక్ట్గా మేమున్న దగ్గరికి వచ్చేసింది. హూ ఈజ్ మిస్టర్ ఎండమూరి అని అంది. ఎండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి గారి పక్కనే ఉన్నాడు. హూ ఈజ్ మిస్టర్ ఎండమూరి అనేసరికి ఎండమూరి గారు గబుక్కుని ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఎండమూరి ఎవరని అడిగితే కొంచెం షాకింగ్గా ఉంటుంది కదా. అందులో అప్పటికి ఎండమూరి మంచి ఫేమ్లో ఉన్నాడు. అతను ఒక నవల సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత ఏదో ఎలిగేషన్లో కూడా ఉన్నాడు ఆయన. తర్వాత వెన్నెల ఆడపిల్ల అనేటటువంటి నవల ఒకటి వచ్చింది. అది దానికి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. చాలా గొప్ప వ్యూవర్షిప్ వచ్చింది ఆ వెన్నెల ఆడపిల్ల నవలకి. సో హూ ఈజ్ మిస్టర్ ఎండమూరి అనేసరికి ఎస్ మై సెల్ఫ్ అన్నాడు ఎండమూరి. అనేసరికి పక్కన చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారిని చూసిందో చూడలేదు అమ్మాయి. చూసిన అసలు చిరంజీవి గారిని పలకరించడం కానీ ఏమీ చేయలే. ఎండమూరినే పలకరించింది. ఎస్ మై సెల్ఫ్ ఎండమూరి అనేసరికి విల్ యూ ప్లీజ్ కమ్ ఏ సైడ్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ టాక్ విత్ యూ అంది. అసలు యూనివర్సిటీ క్లాస్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చింది. యూనివర్సిటీ పక్కనే అది మేముండే హోటల్, ఓషన్ వ్యూ ఇన్ అని. అనేసరికి ఎండమూరి సడన్గా లేచాడు. చిరంజీవి గారి వైపు చూశాడు లేచే ముందు ఎండమూరి. చిరంజీవి గారేమో అని అన్నాడు. సరే లోపలికి వెళ్ళన్నాడు. సో ఆ అమ్మాయి ఎండమూరి వీరేంద్రనాథ్ కలిసి కాస్త ఒక గ్లాస్ హౌస్ లాగా ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళారు. ఆ లోపల కూర్చున్నారు వాళ్ళిద్దరూ. ఆ గ్లాస్ హౌస్లో నుంచి వాళ్ళు కనిపిస్తారు మాకు. వాళ్ళ మాటలు వినిపించవు కానీ వాళ్ళు మాత్రం మాకు కనిపిస్తారు. తర్వాత ఈ అమ్మాయి ఎండమూరి వీరేంద్రని వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి అమ్మాయి ఏంటి ఇట్లా సడన్గా వచ్చింది, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ ఎండమూరి అని అంది. చిరంజీవి గారు పక్కనున్నా పట్టించుకోలేదు అని మేమందరం ఆ గ్లాస్లో నుంచి చూస్తుంటే ఎండమూరి గారు కూర్చున్నారు. ఆ అమ్మాయి స్టార్టెడ్ టాకింగ్. ఏవేవో మాట్లాడింది. ఎండమూరి గారు మాత్రం చాలా కామ్గా కూర్చున్నాడు మామూలుగా. ఈ అమ్మాయి మాత్రం ఏదో మాట్లాడుతుంది, చేతులు ఊపుతుంది, అటు ఇటు హావభావాలన్నీ మాకు తెలుస్తున్నాయి. తెలుస్తూ ఉంటే మాకు ఏమనిపించిందంటే, సో ఆయన నవలల మీద ఏదైనా ఒక సమీక్ష చేస్తుందేమో అమ్మాయి అని మాకు అనిపించిన తర్వాత దగ్గర ఒక 15-20 నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది. అక్కడ చిరంజీవి గారు ఉన్నారన్న సంగతి కూడా గమనించిందో లేదో అమ్మాయి. చూసే ఉంటుంది. చిరంజీవి అక్కడ ఉంటే మేమందరం ఆయన చుట్టూ ఉన్నాము. అప్పుడు అటువంటి ప్రముఖ వ్యక్తిని చూడకుండా ఎట్లా ఉంటుంది. వీ కేమ్ టు నో దట్ స్పెషలీ షీ కేమ్ ఫర్ ఎండమూరి వీరేంద్రనాథ్. తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ వచ్చి చిరంజీవి గారి పక్కన కూర్చుంటే, ఏంటి అమ్మాయి ఏమో చేతులు అంతా ఊపుతుంది, మీరేం కాగున్నారు ఏంటి అని అంటే, నా నవల్లో కొన్ని విమర్శలు చేసిందండి. సో ఆవిడకి నచ్చని ఇవన్నీ చెప్పింది. సో మరి ఆవిడ ఆ అమ్మాయి మరి అలా విమర్శలు చేస్తుంటే మీరు కాముగా ఉన్నారు ఏంటి అని అంటే, అమ్మాయి చాలా ఎమోషనల్గా ఉంది, నేను ఏమన్నా బదులుగా ఇంటరాక్ట్ అయితే ఇంకా ఎమోషనల్ అవుద్దని నేను కాముగా ఉన్నాను. సో ఐ అలౌడ్ హర్ టు టాక్. ఆవిడ మాటలు వినటానికే నేను పరిమితం అయ్యాను అని చెప్పాడు ఆయన. తర్వాత వెన్నెల్లో ఆడపిల్ల నవల ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకి తెలుసు. చెప్పొచ్చేది ఏంటంటే, అప్పట్లో ఎండమూరి గారికి ఉండేటటువంటి క్రేజు భయంకరమైన క్రేజ్. ఆయన చూడటానికే వచ్చేవాళ్ళు. సో ఆ షూటింగ్, అభిలాషి షూటింగ్ అన్నాళ్ళు నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కలిసి ఒక రూమ్లో ఉన్నాం. సరే నేను అక్కడ మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు వైజాగ్లో. అందులో శాంతి అని ఒక అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. సో ఒకసారి ఒక ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎక్కడ దిగారు మీరు, ఎక్కడ షూటింగ్ ఎక్కడ ఏంటి అది ఇది అని అంటే, ఓషన్ వ్యూలో దిగాము, ఎండమూరి గారు నేను ఒక రూమ్లో ఉన్నాము అనేసరికి అమ్మాయి ఎండమూరి అంది. ఏంటి అంత షాక్ అవుతామని, ఎండమూరి గారితో మీరు రూమ్లో ఉన్నారా అని అంది.
అవును, నేను కో డైరెక్టర్ని, ఆయన రైటరు, ఆయన నవలే అభిలాష సినిమా తీస్తున్నాము, ఆయన నవల అది ఇదని చెప్పారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయి మెడిసిన్ చదువుతుంది కదా, ఎంబీబీఎస్ చదువుతుంది. అప్పుడు వాళ్ళ ఒక 6 ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకుని రూమ్కి వచ్చేసింది. రూమ్కి వచ్చేసి ఆ అమ్మాయి లోపలికి వచ్చి యండమూరి గారిని చూడాలి అది ఇదని అంటే, అప్పుడు యండమూరి గారితో, సార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చింది, మిమ్మల్ని చూస్తుందంటానంటే, సార్ రండి అంటే బిలబిలబిలమంటూ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి, సార్ ఐఎమ్ శాంతి, ఐఎమ్ శిరీష, ఐఎమ్ అనసూయ అది ఇదని వీళ్ళు పరిచయం చేసుకున్నారు. ఎంత క్రేజ్ అంటే యండమూరి అప్పట్లో. సో మొత్తానికి ఏదో కాఫీను చిన్న స్నాక్స్ ఏవో తెప్పించాము, తెప్పించి తిన్నారు. యండమూరితో మాట్లాడుతూనే ఉన్నారు. యండమూరి గారు ఆయన లెటర్స్ రాస్తున్నాడు. అప్పట్లో బాగా క్రేజీ రైటర్ కాబట్టి చాలా లెటర్స్ వచ్చేవి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి లెటర్కి సమాధానం రాసేవాడు, అంత ఓపిక. తర్వాత ఆయన డైరీ రాస్తాడు, వచ్చినటువంటి లెటర్స్ అన్ని చదువుతాడు, ఆ లెటర్స్కి ప్రతి లెటర్కి రిప్లై ఇస్తాడు, అంత సిన్సియర్గా ఉంటాడు ఆయన. సో వీళ్ళు ఈ స్నాక్స్ తిన్నారు, కాఫీ అన్నారు, యండమూరి వీరేంద్రతో మాట్లాడుతున్నారు, కథలు. ఆయనేమో ఆయన పని ఆయన చేసుకోవాలి, నా పనులు నాకు ఉంటాయి కదా. ఆఖరికి నేనే యండమూరి గారు వేరే పనులు ఉన్నాయి ఆయనకి, సో మరొకసారి కలుద్దాం అని చెప్పి వాళ్ళని పంపించేశారు. సో యండమూరి వీరేంద్ర నవలలన్నా, యండమూరి అన్న అంత క్రేజ్ ఉండేది అప్పట్లో. ఎంతోమంది నవలా రచయితలు ఉన్నారు. కోడూరు కౌశల్యాదేవి, ఉప్పాడ లింగనాయకమ్మ, ఎద్దనపూడి సులోచన రాణి. సో వాళ్ళ సీరియల్స్ ఆంధ్రప్రభలో సీరియల్స్గా వచ్చేవి. వారపత్రికలు ఉండేవి కదా, అందులో సీరియల్స్గా వచ్చేవి. ఆ సీరియల్స్ కోసం అప్పుడందరూ నవల రచయితలందరూ ఆడవాళ్ళే. సో వాళ్ళ నవల్స్ అయితే వీక్లీ కోసం ఎదురు చూసేవాళ్ళం మేము చాలామంది. సో అంత క్రేజీ రైటర్స్ ఉంటుండగా తర్వాత వచ్చినటువంటి యండమూరి వీరేంద్రనాథ్ గారు, సో అంతకన్నా క్రేజ్ సంపాదించినటువంటి వ్యక్తి. తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ ఆయనకి ఇష్టమైన రచయిత ఎవరంటే ఎద్దనపూడి సులోచన రాణి. ఎద్దనపూడి సులోచన రాణి ఆవిడ స్టైల్ చాలా బాగా నచ్చుద్దని ఒకసారి చెప్పాడు ఆయన. సరే యండమూరి గారితో నేను ఆ గదిలో ఉండేటప్పుడే సత్యానంద్ వచ్చాడు. సత్యానంద్ అంటే వైజాగ్లో సత్యానంద్ అని హీరోస్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్కి చాలామంది హీరోలు అందరూ సత్యానంద్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. సో ఆయన వచ్చాడు యండమూరిని చూడటానికి. వస్తే అప్పుడు యండమూరి ఒక పాట పాడు అని అంటే సత్యానంద్ ఒక పాట పాడి వినిపించాడు. హీఈస్ ఎ సింగర్, హీఈస్ ఎ రైటర్, హీఈస్ అన్ యాక్టర్. తర్వాత ఆ సత్యానంద్ ఈజ్ ఏ వండర్ఫుల్ ట్రైనర్. పవన్ కళ్యాణ్ అసలు చాలా సిగ్గరే అప్పుడు. సో పవన్ కళ్యాణ్ని చిరంజీవి గారు సత్యానంద్ దగ్గరికి పంపిస్తే పవన్ కళ్యాణ్ని ఆయనతో పెట్టుకుని ఆయనతో షికార్లు చేసి ఆయనతో సరదాగా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి జోకులు వేసి అతన్ని నవ్వించి అతన్ని సిగ్గు నుంచి బయటికి తెప్పించి అప్పుడు డైలాగులు ఎట్లా చెప్పాలి, ఎట్లా యాక్షన్ చేయాలి, ఎట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎట్లా బాడీ లాంగ్వేజ్ అవన్నీ నేర్పించి పంపినటువంటి ఘనత సత్యానంద్ గారు. సో హీజ్ అన్ ఇన్స్టిట్యూషన్ సత్యానంద్ గారు. సో యండమూరి గారితో ఉంటుండగా ఆ సత్యానంద్ గారిని కలిశాను నేను అప్పట్లో. తర్వాత చాట్ల శ్రీరాములు గారు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ డ్రామాస్ చెప్పేవాడు ఆయన, చాట్ల శ్రీరాములు గారు. సో మనకి ఆ చాట్ల శ్రీరాములు గారు వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడు ఆయన. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇక్కడ వేరే యూనివర్సిటీకి వస్తున్నాడు ఆయన. సో అప్పుడు చాట్ల శ్రీరాములు గారికి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తూ యండమూరి వీరేంద్రనాథ్ గారు, చాట్ల శ్రీరాములు గారు,
మేము సత్యానంద్ కలిసి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఆయనకి సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చాడు. సో పానీయాలు స్టఫ్ అంతా చక్కని పార్టీ ఇచ్చాడు. ఎండమూరి గారే అదంతా భరించి చాట్ల శ్రీరాములు గారు అంటే ఎండమూరి వీరేంద్రనాథ్కి ఒక మంచి గురువు భావం అన్నమాట. చాలా పెద్ద ఆయన. చాట్ల శ్రీరాములు అంటే స్టేజ్ మీద సింహం ఆయన. చాట్ల శ్రీరాములు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జునకి యాక్టింగ్ నేర్పించారు చాట్ల శ్రీరాములు గారు. సో చాట్ల శ్రీరాములు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన ఇన్వైట్ చేసి ఆయన చేత క్లాసులు తీసుకున్నారు. అప్పుడు మధుసూదన్ రావు గారి యాక్టింగ్ స్కూలు మధు ఇన్స్టిట్యూట్ అని ఉండేది. ఇప్పుడు మన శ్రీకాంత్ వీళ్ళంతా అక్కడి నుంచి చదువుకునే మధు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ క్లాసెస్ కూడా చెప్పాడు. ఆయన డైలాగ్ త్రో ఎలా ఉంటుందంటే చాలా అద్భుతమైన కంఠం, ఇంత గొంతు అయింది. ఆ గొంతులో ఆయన డైలాగు చెప్తూ ఉంటే అరెస్ట్ అయిపోతారనమాట. అంత అద్భుతమైనటువంటి మెస్మరైజ్ చేస్తాడు చాట్ల శ్రీరాములు గారు. చాలా పెద్ద పేరు ఆయన. వీళ్ళందరికీ యూనివర్సిటీలో యాక్టింగు, డైలాగు, డిక్షను అదంతా చెప్పేవాడు అనమాట. సో ఆ విధంగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సాహచర్యంలో చాట్ల శ్రీరాములు గారిని కూడా నేను కలవటం జరిగింది. తర్వాత ఎండమూరి నవల, అభిలాష నవల అప్పటికే అది వీక్లీస్లో వచ్చేసింది ఆ నవల. సో ఆ నవల చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ రీడర్సు, బాయ్స్ గర్ల్స్ చాలామంది ఎండమూరిని చూడటానికి వచ్చేవాళ్ళు. అసలు ఎండమూరిని చూడటానికి వచ్చి పక్కన చిరంజీవి గారిని కూడా చూసేవాళ్ళు అనమాట. చూసి వెళ్ళేవాళ్ళు. సో రాధిక కూడా అక్కడే ఉంది. రావు గోపాలరావు గారు వీళ్ళంతా వచ్చారు. అప్పుడు ఎండమూరి క్రేజ్ అంత అద్భుతంగా ఉండేది. ఆయన మంచి నవల రచయితే కాదు, చాలా చక్కని సంభాషణకర్త. చాలా చక్కగా మాట్లాడతాడు ఆయన. మనిషి చూడటానికి చిన్న మనిషిలాగా ఉంటాడు కానీ చాలా మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఇక్కడ హైదరాబాద్లో ఆయనతో ఈవినింగ్ గడపాలని చాలామంది కుతూహలపడుతుంటారు. మరి ఆయన కంపెనీ ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి. అక్కడ చిరంజీవి, రాధిక వాళ్ళ సాంగ్స్ అన్నీ, సీన్స్ అవన్నీ షూట్ చేయటం జరిగింది. జరిగిన తర్వాత ఒకసారి చిరంజీవి గారు, ఎండమూరి, రాధిక కలిసి ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ బీచ్ రోడ్లో కారులో తిరగటం అన్నమాట. సరదాగా తిరుగుతూ ఉంటే ఆ కారేమో ఒక గర్ల్స్ హాస్టల్ ముందు నుంచి వెళుతూ ఉంటే ఎండమూరి గారు అన్నాడంట, ఇక్కడ ఒక అమ్మాయి నా ఫ్యాన్ ఉంది హాస్టల్లో అనేసరికి రాధికేమో కారు ఆపండి. అప్పుడు రాత్రి అయిపోయింది. షూటింగ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది కదా. సో వచ్చి టిఫిన్లు చేసి స్నానాలు చేసి సో ఒక రౌండ్ వేస్తారనమాట. సో పగలు వేస్తే జనాలు ఎగబడతారు కదా చూడటానికి. సో అప్పుడు ఒక ఫ్యాన్ ఉందేనంటే అప్పటికే రాత్రి అయిపోయింది. అందరు నిద్రపోతుంటే మీ ఫ్యాన్ పేరు ఏమిటని అడిగింది రాధిక. అడిగితే ఏదో వసంతం ఏదో పేరు చెప్పాడు ఆయన. ఈ అమ్మాయి గర్ల్స్ హాస్టల్ లోపలికి వెళ్ళిపోయింది. రాధిక లోపలికి వెళ్ళిపోయి అమ్మాయిలందరూ నిద్రపోతున్నారు హాల్లో. నిద్రపోతుంటే ఆ వసంత అనేటటువంటి అమ్మాయిని లేపాలి. అందులో చలికాలం ముసుగులు దాన్ని పడుకున్నారు. వసంత అంటే ఏం తెలుస్తుంది, టు ఎంజాయ్ ఫన్, గమ్మత్తుగా చేస్తూ ఉంటుంది. ఆ చిరంజీవితో కూడా జోకులు వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒరే చిరు అంటుంది. ఏమే అంటాడు చిరంజీవి గారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఒక 25 పిక్చర్స్ యాక్ట్ చేశారు. చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా, చాలా బాగుంటారు. సో వసంత అని అందంట. అనేసరికి ఒక అమ్మాయి లేచింది, ఇట్లా ముసుగు తీసింది. వసంత నువ్వేనా అంటే నేనే అన్నాడు.
అని చూసేసరికి రాధిక రాధిక వచ్చింది, రాధిక వసంత లేచి రాధికని చూసి రాధిక 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 అనేసరికి అమ్మాయిలందరూ రాధిక రాధిక అని అంటపడ్డారు. అంటపడేసరికి అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కారు ఎక్కింది. రాధిక ఒక్కతే కాదు, చిరంజీవి కూడా ఉన్నాడు కారులో ఉంది అనేసరికి ఆ కారు వెంటబడ్డారు. మొత్తానికి వాళ్ళని తప్పించుకొని వచ్చేసారు. అలాగే షూటింగ్ అయిన తర్వాత యండమూరి గారు, చిరంజీవి గారు, రాధిక కలిసి ఒక వైజాగ్లో ఒక మంచి ట్రిప్పు సరదాగా వేసేవాళ్ళు అనమాట. సో టు ఎంజాయ్ ఫన్ రాధిక ఇట్లా చాలా సరదాగా చాలా జోబియల్గా ఉంటుంది. చిరంజీవి గారు కూడా రాధిక ఉంటే జోకులు గీకులు వేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి కలివిడి చూసి మేము చాలా సంతోషించేవాళ్ళం. సో ఆ విధంగా అభిలాష షూటింగు చాలా చాలా హ్యాపీగా జరిగింది. తులసి అనేటటువంటి నవల చాలామంది కేఎస్ రామారావు గారు తులసి తీద్దాం అనుకున్నాడు కదా, తులసికి బదులు అభిలాష చేశాడు ఆయన. సో అభిలాష తర్వాత సూపర్ హిట్ అయింది. తులసి తర్వాత దాని జోలికి వెళ్ళలేదు చాలామంది. తర్వాత ఎవరో తమిళ్లో తీశారు, తర్వాత దాన్ని ఏదో డబ్ చేశారంట. అది అంత గొప్పగా పోయినట్టు కూడా లేదు. తర్వాత అభిలాష షూటింగ్లో ఉండేటప్పుడు నరసింహారావు గారని ఒక ప్రొడ్యూసర్ బామర్దళ్ళు సినిమా చేశాడు కోదండరామరెడ్డి గారితో. ఆయన కోదండరామరెడ్డి గారి కాల్ షీట్స్ కోసం వచ్చేవాడు. వచ్చి ఈరోజు ఆయన ఎక్కడ హోటల్లో వేరే హోటల్లో దిగాడు. రోజు వచ్చేవాడు, వచ్చి నా దగ్గరికి వచ్చేవాడు. మా ఇద్దరం సరదాగా ఆ బీచ్ సాయంకాలం పూట ఆ బీచ్ వైజాగ్ బీచ్ ఎప్పుడైనా చూసావా నువ్వు? ఆ బీచ్ రోడ్డు, ఆ కర్వ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. తర్వాత వైజాగ్ టు భీమిలి బీచ్ పక్క నుంచి ఆ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డులో ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ బ్రీజు, ఆ సముద్ర అలలు అవన్నీ చూస్తూ ఉంటే ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వైజాగ్. సో ఆయనేమో కోదండరామరెడ్డి గారి కాల్ షీట్ కోసం వస్తూ ఉండేవాడు అనమాట. వచ్చి ఏంటయ్యా నేను రోజు వస్తున్నాను, కోదండరామరెడ్డి అసలు నన్ను పట్టించుకోవట్లేదు అనేవాడు ఆయన బిజీగా ఉన్నాడు కోదండరామరెడ్డి గారు. సో డైరెక్టర్ అనేసరికి ఎన్ని ఆలోచించాలి, ఎంత బిజీగా ఉంటారు కదా. తర్వాత ఆయన కాల్ షీట్ ఇచ్చాడు. శోభన్ బాబు గారితో బావమరదళ్ళు అనుకుంటా సినిమా చేశాడు. అది బాగా సూపర్ హిట్ అయింది. సో నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ క్రేజ్ అప్పట్లో అలా ఉండేది. తర్వాత నవల రచయితలుగా చెప్పుకోవాలంటే ఇంతకుముందు నేను చెప్పాను ముప్పాళ్ళ రంగనాయకమ్మ. ఆవిడ ఒక అద్భుతమైనటువంటి సెన్సేషనల్ రైటర్. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తే రామాయణ విషవృక్షం అని రాసింది ఈవిడ. దానికి ఆపోజిట్గా రామాయణంలో ఉండేటటువంటి ఆవిడ దృష్టిలో ఉండేటటువంటి లొసుకులని ఎత్తి చూపించింది. సో చాలా పవర్ఫుల్ లేడీ. స్వీట్ హోమ్ అనే ఒక అద్భుతమైనటువంటి నవల రాసింది. ఆ స్వీట్ హోమ్ నవల్ని చదవని వారు ఉండరు, అంత బాగుంటుంది. అందులో బుచ్చిబాబు అనేటటువంటి ఒక భర్త భార్యకి విధేయుడై ఉంటాడు. సో అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. తర్వాత ఆవిడ స్త్రీ పక్షపాతంగా ఉంటాయి ఆవిడ నవళ్ళు. బట్ షీఈ్ ఏ వెరీ పవర్ఫుల్ రైటర్. అలాగే కోడూరి కౌశల్యాదేవి, ఎద్దరపూడి సులోచనారాణి, సో శారద అశోక్, పెద్ద రైటర్స్, నవల్ రైటర్స్. అప్పుడు లేడీ రైటర్స్ హవా బాగా వెలుగుతూ ఉండేది. తర్వాత నవల రచయితల్లో కొమ్మూరి వేణుగోపాలరావు గారు పెంకుటిల్లి అని ఒక నవల రాశాడు. ఆయన దాన్ని సినిమాగా కూడా తీశారు. ఆయన కూడా చాలా ఫేమస్ రైటరు. తర్వాత కొమ్మూరి వేణుగోపాలరావు అంటే నాకు కొమ్మూరి సాంబశివరావు గారు గుర్తొచ్చాడు. కొమ్మూరి సాంబశివరావు గారు యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ నవల ఎంత ప్రసిద్ధో కొమ్మూరి సాంబశివరావు అనేటటువంటి ఆయన డిటెక్టివ్ నవల్స్లో అంత ప్రసిద్ధి. ఆయన డిటెక్టివ్ యుగంధర్ అని కథానాయకుడు ఉంటాడు. అతనికి రాజు అనేటటువంటి అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి పరిశోధన చేస్తారు, డిటెక్టివ్స్ చేస్తుంటారు అన్నమాట. ఆ నవల్స్ చాలా అద్భుతంగా చదివేవాళ్ళు. నేను కూడా చదివాను.
అసలు ఒక సమస్యని ఆ డిటెక్టివ్ యుగంధరు తర్వాత రాజు కలిసి ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తారనేటటువంటిది చాలా అద్భుతంగా రాసేవాడు. అపరాధ పరిశోధన నవలకి ఆయనకి చాలా ఫేమస్. ఆ కొమ్మూరి సాంబశివరావు గారు అనేటటువంటి వ్యక్తి గుడిపాటి వెంకటచలం గారి బంధువు అవుతాడు ఆయన. సో ఇలాగా యండమూరి వీరేంద్రనాథ్ రైటర్గా చెప్పుకుంటూ మిగతా రైటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. తర్వాత కొవ్వలి అనే ఒక రైటర్ ఉండేవాడు, బాగా ముందు కాలంలో. ఆయన 100 పైన నవలలు రాశాడు. కొవ్వలి అసలు ఆ నవల ఏంటంటే ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు, అప్పుడు ఈ మీడియాలు, ఈ టీవీ, ఈ సెల్లు ఏం లేవు కదా, అప్పుడు రీడింగే హాబీ. సో కొవ్వలి నవల అంటూ రైల్వే ప్లాట్ఫారమ్స్ అమ్మేవాళ్ళు. ఆ నవల కొనుక్కునేవాళ్ళు. ఆ నవల కొనుక్కొని గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చారనుకో, సికింద్రాబాద్ వచ్చేలాగా చదివేసేవాళ్ళు, ఆ నవల పారేసేవాళ్ళు. ఆ పేపర్ కూడా చాలా తేలిక పేపర్ ఉంటుంది, చాలా కాస్ట్లీ పేపర్ ఉండేది కాదు. సో అలాగా అటువంటి నవళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి ఆయన నవళ్ళు. సో ట్రావెలింగ్లో మాత్రం ఆ నవళ్ళు కొనుక్కొని ట్రావెల్ చేసేటటువంటి వాళ్ళు. ఆయన 100 నవళ్ళు రాశాడు కొవ్వలి. తర్వాత మెడ్రాస్లో మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పుడు, ఇప్పుడు చిరంజీవి గారికి చాలా అద్భుతమైనటువంటి హిట్స్ రాసినటువంటి సత్యానంద్ గారు ఉండేవాడు, మా రూమ్ పక్కనే ఉండేవాడు. సత్యానంద్ గారు కూడా అప్పుడు అసిస్టెంట్ డైరెక్టరే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, కాస్త దగ్గర రూమ్లో ఉండేవాళ్ళం. ఆయనకి అప్పుడు అసిస్టెంట్స్ అంటే అప్పుడు మెడ్రాస్లో రెమ్యునరేషన్సే తక్కువ. అసిస్టెంట్ అంటే సినిమాలు ఉండేటప్పుడు మాకు భుక్తి గడిచిపోయేది, సినిమాలు లేకపోయేటప్పుడు లాటరీ కొట్టడమే, ఏవో ఫ్రెండ్ని అడగటం, ఏదో మేనేజ్ చేసేవాళ్ళు. సత్యానంద్ గారు ఏం చేసేవాడు, ఈయన దగ్గర డబ్బులు లేకపోతే ఒక 2-3 రోజులు కూర్చొని టక్కమని ఒక నవల రాసేసేవాడు. ఈ నవల రాసి తీసుకెళ్ళి ఏ పబ్లిషర్కి ఇచ్చేవాడు, అక్కడ డబ్బులు తెచ్చుకుని కాలక్షేపం చేసేవాడు. సో ఈయనకి డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా ఒక 2-3 రోజులు కూర్చొని ఒక నవల రాసేసి డబ్బులు తెచ్చుకునేవాడు. నేను అది గమనించి రమణి అని ఒక శృంగార మాసపత్రిక వచ్చేది. నాకు ఒకసారి ఆయనలాగా నేను కూడా డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక కథ రాశా, ప్రణయం అని కథ రాశా. అది శృంగార మాసపత్రిక కదా. ప్రణయం అని కథ రాసి మెడ్రాస్ తంబుచెట్టి స్ట్రీట్కి వెళ్ళి ఆ రమణి అనేటటువంటి పత్రిక ఆఫీస్కి వెళ్ళి ఆ కథ ఇచ్చా. అప్పుడు ఎడిటర్ లేడు. ఇస్తే ప్రణయం అని టైటిల్ పెట్టాను కదా, నెక్స్ట్ ఇష్యూలోనే నా కథ వచ్చేసింది. అబ్బా, పత్రికలో నా కథ పడిందని చాలా సంతోషించి మరుసటి రోజు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటా తంబుచెట్టి స్ట్రీట్ ఆ రమణి ఆఫీస్కి వెళ్ళి ఏమండి ప్రణయం అనే కథ నేనే రాశాను, నాకు డబ్బులు ఇవ్వండి అలా అని అంటే, ఆ ఎడిటర్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఆ పక్క రూమ్లోకి వెళ్ళాడు. సార్ నమస్కారం సార్. ఎవరు మీరు అన్నారు. మీ పత్రికలో కథ పడిందండి, ప్రణయం ఆ రైటర్ని నేనే అన్నాను. మరి ఎందుకు ఇలా వచ్చారండి, డబ్బులు ఇస్తారని వచ్చానండి. డబ్బులు కావాలని అన్నాడు. అని చెప్పి ఒక 5 రూపాయల నోటు తీసి చేతిలో పెట్టాడు. నేను బిత్తరపోయా, కథకి 5 రూపాయలు ఏంటి అన్నాను. ఏంటి సార్ 5 రూపాయలే ఇచ్చారన్నా. అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అన్నాడు. టీ నగర్లో ఉంటున్నాను. ఆ టీ నగర్లో పార్క్ ఒకటి ఉంది, ఆ పార్క్ దగ్గరే మా ఇల్లు, నువ్వు అక్కడ గలు, మిగతా బ్యాలెన్స్ ఇస్తానన్నాడు. సరే ఆ మరుసటి రోజు వెళ్ళా. ముందే మా 5 రూపాయలు ఇచ్చాడు కదా, ఆ రెండోసారి ఇంటికి వెళ్ళాను కదా, ఇంటికి వెళ్తే 3 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నా ప్రణయం అనే కథకి నా రెమ్యునరేషను 5 + 3 8 రూపాయలు అనమాట.